సికింద్రాబాద్ మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు మరియు రాజకీయ నాయకులతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సికింద్రాబాద్ అంతా బోనాలతో మార్మోగుతోంది. ఇక అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన పూజారితో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. బోనాలు అనగానే అందరికీ తెలిసిన విషయమే. ఉజ్బాలి మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అమ్మగారికి ప్రత్యేక పూజలతో మనతో పాటు ప్రత్యేక పూజ చేసిన అయ్యగారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఆ అమ్మగారికి ఎప్పటి నుంచి పూజలు చేస్తారు ఏంటి దానిపైన అయ్యగారిని అడిగి మాత్రం తెలుసుకుందాం. ప్రస్తుతం మాత్రం ఇక్కడ జరిగే ఏర్పాట్లకు సంబంధించి పూజారికి అన్ని విధాలుగా అమ్మవారికి అలంకరిస్తేందుకు ఆయన ముందుండి చేస్తారు కాబట్టి ఆయనతో పాటు మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ మాత్రం వీఐపీలు వస్తారు. వీఐపీలకు సంబంధించి ఆయన వెల్కమ్ చెప్పడం కావచ్చు, వాళ్ళకి సంబంధించి అమ్మవారి పూజ కావచ్చు, వాళ్ళు ముందుగానే వెల్కమ్ చెప్పడం కూడా చెప్తుంది. ఇక్కడ మనతో మాట్లాడడానికి అయ్యగారు మనతో ఉన్నారు. అయ్యగారితో అడిగి మరి తెలుసుకుందాం. అయ్యగారు సార్ చెప్పండి, అమ్మగారికి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పూజ నిర్వహిస్తున్నారు? అయ్యగారు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మగారికి మీరు పూజ నిర్వహిస్తున్నారు? నేను 30 సంవత్సరాలుగా అమ్మవారికి ఈ యొక్క డిపార్ట్మెంట్లో జగద్గురువుల ఆశీర్వాదంతో చేరి 30 సంవత్సరాలైంది. అంతకుముందు 10 సంవత్సరాలు ఎండోమెంట్స్ వారి యొక్క ఆజ్ఞానుసారంగా ఇక్కడ చండీ మహావిద్య శ్రీ విద్య కార్యాలయం చేస్తుండేవాడిని. నాకు ఇంచుమించుగా 30 సంవత్సరాలైంది ఉద్యోగం వచ్చి. ఆ తదనంతరం ఇక్కడ ప్రతినిత్యం కూడా చండీ కార్యాలయం చేస్తూ పౌర్ణమి రోజున చండీ హోమాలు చేయడం ఈ అమ్మవారి ఆలయంలో చాలా విశిష్టత. రేపు రంగప్రవేశం ఉంది, అమ్మగారికి ఏం ఏర్పాటు చేయబోతున్నారు? రేపు రంగప్రవేశం ఉంది అమ్మగారిది, ఏం చేయబోతున్నారు రేపు ఏర్పాటు? రంగప్రవేశం కాదు, ఇది రంగం అనేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జోగినిగా ప్రసిద్ధిగాంచినటువంటి స్వర్ణలత కచ్చి కుండకైన నిలబడి అమ్మవారు భవిష్య గానిని తెలియజేస్తుంది. విశేషం ఏంటంటే ఈ ఇంచుమించుగా 250 సంవత్సరాలుగా అన్ని జాతుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఏ విధంగా అయితే వచ్చి జాతర చేసుకుంటారో మన ప్రమేయం లేకుండా దానికి సంబంధించినటువంటి పూజలన్నీ అత్యద్భుతంగా జరుగుతాయి. ఆ విధంగా జరిగేటువంటి క్రియాకలాపాలన్నీ ఇహ నుంచి మొదలై రేపొద్దున 9 గంటల వరకు గుర్తాయి. గలిహరణం, కోత్రాజుల విన్యాసం, గావు కొట్టడం, ఇవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్లో వెళ్ళిపోతూ అత్యద్భుతంగా అవుతే రంగం కార్యక్రమం మాత్రం ప్రజలందరూ చాలా ఉత్సుకతతో సంభ్రమాశ్చర్యాలతో అమ్మ ఎప్పుడు వస్తుందా, ఈ యొక్క రంగాన్ని ఏ విధంగా తెలియజేసి మనందరినీ కాపాడుతుందా, మనలో లోటుపాట్లని లేక మంచి చెడులని అమ్మ ఏ విధంగా తెలియజేస్తుందా అని లక్షలలో యావత్ భారతదేశము, యావత్ ప్రపంచమంతా కూడా ఈ యొక్క అమ్మవారి వాక్కు వినడానికై ఎదురు చూస్తుంటారు. చక్కటి ఈ యొక్క కార్యక్రమం రేపు పొద్దున 9 గంటలకు మొదలవుతుంది. తదనంతరం అమ్మవారు గజారూఢయ్యి అత్తవారింటికి వెళ్ళిపోవడం అనేది చాలా విశేషం. అయినప్పటికీ కూడా అమ్మవారి యొక్క దర్శనార్థమై రాత్రి వరకు కూడా భక్తజనులందరూ తండోపతండాలుగా చేసి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందుతూనే ఉంటారు. చూస్తున్నారు, సికింద్రాబాద్లో అమ్మవారి రంగం ఏదైతే ఊరేగింపులు కావచ్చు, అమ్మవారి భవిష్యవాణి చెప్పడం కూడా జరుగుతుంది. అది చాలా ప్రత్యేకత. రేపు 8 గంటల నుంచే మొదలవుతుందని కూడా ప్రధాన పూజారి గారు చెప్పడం కూడా జరుగుతుంది. కెమెరామెన్ రాజుతో గోపి, హైదరాబాద్. ఏపీ హోమ్ మినిస్టర్